దేవునికి మందిరం కట్టబడాలి అని ఒక నిశ్చయితతోటి నేను కట్టినా నా కుమారుడు కట్టినా ఒకటే అనే ఉద్దేశంతో తన కుమారుడితో చెప్తున్నాడు దావీదు, అయ్యా నేను మందిరం కొరకు అనేకమైన సమకూర్చాను, కష్ట పరిస్థితుల్లో బంగారమును వెండిని అలా ఎత్తడిని ఇనుమును రాళ్లను సమకూర్చాను, నువ్వు ఇంకా సమకూరుతావు, కాబట్టి మందిరం మాత్రం కడత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక చేయవద్దు, మందిరం నువ్వు కట్టు అని చెప్పి తెలియపరిచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ విషయాలను చూసినట్లయితే మోసే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము, ఆయన చూపించే కట్టడాలను, అలా చూసినట్లయితే విధులను, ఇవన్నీ కూడా నెరవేర్చి బహు జాగ్రత్త కలిగి నువ్వు ఉండు, ఆ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే అద్భుతంగా నీ నామను బట్టి, అద్భుతంగా దేవుని నామాన్ని బట్టి నువ్వు వృద్ధి పొందుతావు అని స్పష్టంగా మరి తండ్రి అయినటువంటి దావీదు కుమారుడైన సొలొమోనుకి